ప్రభువైన యేసుక్రీస్తు నామములో సహోదరులకు పెద్దలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నానండి. బాప్తిస్మం అంటే ఏంటి అని గత వీడియోలో విన్నాం. బాప్తిస్మం ఎలా తీసుకోవాలని వీడియోలో తెలుసుకుందామండి. దేవుని మాటలు మనము తెలుసుకుందాం. బాప్తిస్మము తీసుకునేవారు ఈ కాలంలో తెలియకే తీసుకుంటున్నారు. ఏదో ఉద్రేకతతో ఆవేశంతో బాప్తిస్మం తీసుకుంటున్నారే కానీ బాప్తిస్మం ఎలా తీసుకోవాలని గ్రహింపు లేకుండా ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. కొంతమందిని మనం చూడగలిగితే ఇష్టానుసారంగా బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. బాప్తిస్మం అనేది పరలోకం నుండి వచ్చింది కాబట్టి బాప్తిస్మం ఎలా తీసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనము క్లుప్తంగా తెలుసుకున్నాం. బాప్తిస్మం గురించిన బోధ మనం మాట్లాడుకోవాలంటే ఎంతో సమయం పడుతుంది, కానీ కొద్ది నిమిషాల పాటు క్లుప్తంగా మీకు వివరించడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి సమయమును బట్టి దేవుని స్తుతిస్తూ బాప్తిస్మం ఎలా తీసుకోవాలని కొద్ది మాటలు మనం ధ్యానిద్దాం. తదుపరి భాగాలలో మనం ఇంకా బాప్తిస్మం గురించి క్లుప్తంగా షార్ట్ మెసేజ్ ద్వారా తెలుసుకుందామండి. బాప్తిస్మం పొందాలనుకుంటున్న వారు ముందున్న వీడియోలో బాప్తిస్మం అంటే ఏంటి అని క్లుప్తంగా చెప్పి ఉన్నాను. ఈ రెండో షార్ట్ మెసేజ్లో బాప్తిస్మం ఎలా తీసుకోవాలి అని మనం తెలుసుకుందామండి. అయితే బాప్తిస్మం ఎలా తీసుకోవాలంటే తీసుకున్న వారిని మనము చూడాలి. ఈ లోకంలో సత్యబోధ విని బాప్తిస్మం తీసుకున్న వారు ఉన్నారు, అసత్య బోధలో ఉండి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి సత్యం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా అపోస్తులను యోహాను సువార్త 17:17 ప్రకారము నీ వాక్యమే సత్యము. కాబట్టి దేవుని వాక్యం ద్వారానే మనం సత్యం ఏదో గ్రహించగలం. బాప్తిస్మం తీసుకున్న మనకు మాదిరి అయిన ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనం చూడగలిగితే మత్తయి సువార్త, అందరూ బైబిల్ గ్రంథం తెరిచి చూడాలండి. వాక్యమును మనం చూడాలి, ఎవరేమి చెప్పినా నమ్మకూడదు. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 14 నుంచి 17 వచనములు చదువుతున్నానండి. 14 నుంచి 17 వచనములు. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు ఇప్పటికి కానిము, నీతి యావత్ ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా బాప్తిస్మం పొందాడని మనం చూడగలిగితే 16వ వచనం మళ్ళీ నేను చదువుతున్నానండి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మము నీళ్ళల్లో పొందాడు, నీళ్ళల్లో నుండి ఒడ్డుకు వచ్చారు. నీళ్ళల్లో అంటే బాప్తిజం అనే ముందు వీడియోలో మనం చూసిన రీతిగా ముంచుట, పాతి పెట్టుట, సమాధి చేయుట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారు నీళ్ళలోకి దిగి బాప్తిస్మం తీసుకున్నాడు. ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే నీళ్ళల్లోనే బాప్తిస్మం ఇచ్చారు అపోస్తలులు కూడా. ఫిలిప్ గారు, పేతురు గారు మనం చూడగలిగితే బాప్తిస్మం నీళ్ళలో ఇచ్చారు. ఇప్పుడు కూడా సత్య బోధకులు, క్రీస్తు సంఘ సేవకులు, సత్యాన్ని అనుసరించేవారు బాప్తిస్మాలు ఇస్తే వారు కూడా నీళ్ళలోకి దిగి ముంచుట, పాతి పెట్టుట, కప్పి పెట్టుట అనే బాప్తిజో, గ్రీకు పదం తర్జుమా చేయబడిన బాప్తిజాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క బాప్తిజము పరలోకం నుండి దిగి వచ్చినది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చారు. అంటే ఆయన పొందిన రీతిగా బాప్తిస్మము సత్యానుసారంగా, దేవుని వాక్యానుసారముగా తీసుకుంటున్న వారు కూడా పొందాలని
వాక్యం తెలియజేస్తున్నదండి. కాబట్టి బైబిల్ గ్రంథం మనం చదివితే మనకు తెలుస్తుంది. క్లుప్తంగా మీకు వివరించడానికి నేను కొన్ని వచనములు తీసుకున్నానండి. కాబట్టి మీరు ఆలోచించండి. సత్యానుసారంగా బాప్తిసం పొందుకున్నటకు ముందుకు అడుగులు వేయండి. ఎందుకంటే బాప్తిసం అనేది ఒకసారి మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఆలోచించండి. ఇంతవరకు అబద్ధ బోధలో ఉండి వాక్యానుసారం కానీ బాప్తిసం తీసుకుంటే మరలా మీరు సత్యానికి రావాలంటే రావచ్చు. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు. సత్య బాప్తిసం ద్వారా, సత్య బోధ ద్వారా మీరు బాప్తిసం పొందాలనుకుంటే పొందవచ్చు. కాబట్టి ఎలా బాప్తిసం తీసుకోవాలంటే నీళ్ళలోకి వెళ్ళి బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి తదుపరి వీడియోలో బాప్తిసం తీసుకునే వారు ఎలా తీసుకోవాలి, ఇలా బాప్తిసం గురించి మనము చిన్న చిన్న మెసేజ్ ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి ఆలోచిస్తారని మనవి చేసుకుంటూ ఈ వీడియో వీక్షించిన సహోదరి సహోదరులకు, పెద్దలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నానండి. బాప్తిసం ఎలా తీసుకోవాలంటే నీళ్ళలోకి వెళ్ళి తీసుకోవాలి.